వందే వేదాంత కర్పూర చాపీకరకరండకం రామానుజాయమానా చూడామణి శ్రీవాసవరాజాతకౌత్రం తత్పద సంశయం ఆపాయమో వందే రఘునాథాభయం పెద్దలకి అలాగే రోజులో వచ్చినటువంటి కాపులన్నీ కూడా పరుపరుగా ఆరాధన చేసుకుంటూ ఏమైనటువంటి వారిని చెబితే 7 తలాల వరకు సరస్వతి మీకు గురిగం చేస్తాము అని పలికిందో ఏమైనటువంటి వారి నాలుగుల పైన సరస్వతి తాండవిస్తూ ముఖానుముఖాలుగా అనేక గ్రంథాలు అది పైన వారి యొక్క ప్రవచనాలు వారి యొక్క తిరునామాలు సంపదలు ఒకటే. ఒక రైతు ఒక క్షేత్రంలో పూల మొక్కలు పెంచాలి అంటున్నాడు. ఎవడే పూల మొక్కలు వచ్చినాడా? రకరకాల పూల మొక్కలు. అట్లాగే వేదం నుండి, ఇతిహాసం నుండి, పురాణం నుండి, ప్రబంధం నుండి, ఉపనిషత్తుల నుండి ఇది అది కాదు, ప్రతిదాన్ని అవబోధన బట్టి అంతే జనరంజకంగా అందించినటువంటి మహానుభావులు శ్రీమద్ ఆసూరు పడినటువంటి వంశస్థులు. దాసు యొక్క పూర్వజన్మ భాగ్యవశాత్తు ఆ నృసింహాపురం మరింగంటి వంశస్థుగా ఆడపడినటువంటి మా తల్లిదండ్రులు గోదాదేవి ఆ మరింగంటి వంశం ఉండడం కూడా ఒక అదృష్టంగా దాన్ని భావిస్తూ ఈరోజు పెద్ద దాసుని అనుగ్రహించినటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రవచనాంశము లక్ష్మణదేశుల యొక్క తిరునామ సంకీర్తనల యొక్క వైభవం ఏమిటి అని 2 తిరునామాలు ఇచ్చారు. వాటి ఎంత న్యాయం చేస్తున్నారో తెలియదు. పెద్దల మండలాన్ని సాహసం చేస్తున్నారు. తిరునామములు ఏం చెప్తారంటే భగవద్ భాగవత ఆచార్య కళ్యాణ గుణాలని చాలా అద్భుతంగా మనకు అందజేస్తుంది. అందులో మరిన్ని వారి యొక్క వైదుష్య పూర్తి ఏమిటంటే ఎంత పెద్దదైనా కానివ్వండి, సబ్జెక్ట్ ఎంత డీప్గానే కానివ్వండి, ఆ ప్రవచనాంశం అయిపోయిన తర్వాత చక్కని ఒక తిరునామాన్ని ఉపదేశాలు అనుసరిస్తున్నాం. ఆ తిరునామంలోనే అంత పెద్దగా సాధారణంగా వస్తుంది. ఒక్క 2 చిన్న భాగాలు శ్రీభాష్యంలోని లోకవత్తు ఇలా కైవల్యం అనే సారాన్ని క్రోడీకరించి చెప్తారు. అంతటి వైభవం అటువంటి లక్ష్మణదేశుడికి పన్నెండు స్వాములు మనసారా భావిస్తూ శ్రేస్తూ ధ్యానిస్తూ భజిస్తూ వారి విరామంలో విరామం ఈ విరామంలో ఎవరి పరిచయం అంటే మనకి ఈ సంప్రదాయంలో ప్రథమ పరమనిష్ట, చరమ పరమనిష్ట అని ఉన్నాయి. చరమ పరమనిష్ట అంటే భగవంతుడే సర్వస్వం అనుకుంటారు. చరమ పరమనిష్ట అంటే ఆచార్యుడే సర్వస్వం అనుకుంటారు. అసలు మొట్టమొదటి గుర్తుకోవడమే చాలా కష్టం. ఇక రెండోది గుర్తుకోవడం ఇంకా కష్టం. ఎందుకు? వర్షాకాలం వస్తే మనకు జలుబు వస్తుంది, ఆచార్యులకు జలుబు వస్తుంది. మన ఇంట్లో పరిణామం చేయాలి, ఆచార్యులకు వెళ్ళి బలమ కలిగాలి. వాళ్ళకి మనకు సేకరణి ఎలా ఉంది అన్న భావంలో మనం ఉంటాం. కానీ సర్వబ్రహ్మనిష్ట కుదుర్చుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అదే సంప్రదాయ సిద్ధం అని పెద్దలు ఆచార్య తస్మిన్ రామానుజార్యే గురు ఇచ్చ పదం భావి నా అన్యత్ర. ఆచార్య అన్న పదం ఎవరి ఎందు పర్యవసిస్తుంది అంటే రామానుజుడు ఎందే పర్యవసిస్తుంది. వారు భౌతికంగా మనం అంచలేకపోయినా వారు శేషాంశ సంపూర్ణంగా ఉన్నటువంటి వారిని మనం ఆచార్యగా శ్రేస్తూ భజిస్తున్నాం. కాబట్టి పరిపూర్ణంగా వర్తించేది ఆచార్య పదం రామానుజుడైంది. కాబట్టి ఆ జన్మపరమ నిష్ఠను తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన తిరునామా. ఒక తిరునామం ఏమి నాపై స్వామి ఇంత ద్రవ్యమే నాపై స్వామి. ఓ రామానుజ, ఏమిటి ద్రవ్యం నా పైన ఇంత ఉపాక్ష ఎందుకు? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చేరాలా అని ఆశపడుతున్నాడు దాసుడు. చూడండి, మన సంప్రదాయంలో ఎవరైనా దేహత్యాగం చేస్తే పరంపదం చేరినారు అన్న వాక్యం కన్నా ఆచార్య తిరుమడిగా చేరినారు అని కదా మనం చెప్తాం. ఇది మన సంప్రదాయ సిద్ధం. అంటే మనం ఎక్కడ చేరుకోవాలి? శ్రీ వైకుంఠం.
ఎవరిని ఆశ్రయించాలి? అక్కడ మళ్ళీ ఆచారాన్ని ఆశ్రయించాలి. కాబట్టి దేహధ్యానం చేసిన వారిని పరమపదం చేరినారు అనడం కన్నా ఆచార్య తిరువడి చేరినారు అనడమే ప్రధానం. శ్రీరామాయణంలో మనకు సౌందర్యం చాలా రామానుజ ఆచార్య ఏమిటి దుర్వేక్ష ఎప్పుడు నువ్వు చేరాలి? ఎప్పుడు తీసుకు పాదకమించిన శ్రౌత సరస్వతి చర్చించుగా చేతన భూత పురాతన కపోతి భూత పురీశ్వర భూతపురీశ శ్రీకరములో చూడు రామానుజ దాత యాచకుని పాదకమించిన శ్రౌత సరస్వతి చర్చించుగా అద్భుతమైన పద్ధతి. దాత అంటే ఇచ్చేవాడు, యాచకుడు అంటే అడిగేవాడు. నువ్వు కోరుతున్నానండి, నువ్వు ప్రార్థిస్తున్నాను, మీరంటారేమో రామానుజ ఏమైనా ఏం చూసి నీ ప్రార్థనను అందించాలి అని అంటారేమో. ఎప్పుడైనా దాత అనేవాడు యాచకుడి విషయంలో గుణగణాన్ని ఎంచవచ్చునా? ఎంచకూడదు కదా. ఒకవేళ అట్లా ఉంచితే సౌత సరస్వతి ఆ జ్ఞానదేవత ధర్మదేవత చర్చించదా మీ గురించి? కాబట్టి దాసుల్లో ఎన్ని దోషాలున్నా కూడా స్వీకరించవలసింది అని ప్రార్థన చేస్తున్నాను లక్ష్మణుడు. తర్వాత ఒక అద్భుతమైన కీర్తనలో ఏమిటి లక్ష్మణుడు చేస్తూ ఇంత ప్రాధాన్యపడుతున్నారు రామాయణ విషయంలో అంటే ఈ జీవనామాలు స్మరించినప్పుడల్లా మనలో ఆ భావన పెరగాలి. వాస్తవానికి ప్రవచనం అంటే అనుభవం. మరణం చేసిన విషయాలు విజ్ఞానపూర్ణంగా ఉదయం నుంచి కనిపిస్తూ వస్తుంటే ఆ భావన వ్యక్తీకరించడానికి ప్రవచనం. తిరునామాలు డాబికిచ్చారు శ్రీమతి గోపాల స్వామి వారు, మణికంఠ శ్రీకాంత స్వామి వారు. మణికంఠి వాళ్ళతో కాబట్టి నియమావళి బహుశా పూర్వజన్మలో వాళ్ళు నాకు ఏదో నియమం అనేది ఏదో అప్పు ఎప్పుడుంటాను. అందుకనే ఎన్ని తిరునామాలు ప్రవచనం ఏమన్నారు? సామాన్యమైన తిరునామాలు 25 నిమిషాలు కాదు, 250 నిమిషాలైనా కూడా సరిపోని విషయం అంత కంటెంట్ ఉంది. ఆయన దాంట్లో సాధన చేస్తున్నారు. ఎన్ని జన్మము విధికే తోచదు నేనెటు తెలుపు ఎట్టినాక ఎన్నెన్ని జన్మము ఎత్తినో మునిగా రామానుజ. ముని అంటే ఎవరు? మరణశీల ముని. సతతం భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించేవాడు ముని. మునితిలక మునులలో శ్రేష్టమైనటువంటి వాడా, శిలోభూషణమైనటువంటి వాడా రామానుజ. ఎటువంటి రామానుజు ఆయన? సాధారణంగా బంగారం అంటే మనందరికీ రామం, మిగతా విషయాన్ని తృణప్రాయం. అది రామానుజులకు యహ నిత్యం అచ్యుత పదాంకులు పలుకుమా. ఏ భగవంతుడి యొక్క శ్రీపాదాలు బంగారం మరే వ్యామం ఇచ్చి ప్రేమను కలిగినట్టు వారు ఆ రామానుజులు మిగతా విషయాలపైన తృణప్రాయం లాంటి భావన కలిగిన వారు. ఇటువంటి రామానుజ ఓ ముందులక ఎన్నింటి జన్మలు ఎక్కడ చూశాయి. ఈ జన్మ పరంపర పరిపాలన తక్కువైపోతున్నాము. ఆచార్య ఈ జీవన నేను ఎప్పుడు చేరాలి అని ఆరాటపడుతున్నారు. ప్రాప్యత్వర అంటారు. పేరుత్వర మనకు దేవతల మొట్టమొదటి సూత్రంలో వస్తుంది. ఇక్కడ సూత్రంలో ఆ ధనం పొందాలి అన్న ఆశ కూడా ఉండాలి. చేతులకి శరణాగతి చేసిన తర్వాత చేశామే ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది మోక్షం. ఇంకా ఎప్పుడెప్పుడు చేరుకుంటామా? ఎక్కడ చేరుకోవాలి? శ్రీవైకుంఠం. అసలు మన సొంతలు ఏమిటి? శ్రీవైకుంఠం శ్రీవైకుంఠం క్రాస్ శ్రీవైకుంఠం మన సొంతలు. ఇక్కడికే మనం చేరుకుంటాం. ఇక్కడ వేరే మనం ఎవరు చేరుకోవాలి? ఆచార శ్రీపాదాలనే చేరుకోవాలి. కాబట్టి ఇప్పటికి ఎన్ని జన్మలు గడిచిపోయాయా? మనం అనుకుంటున్నాం ఈ శరీరానికి ఏదో 45 ఏళ్ళు, ఏదో 60 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుకుంటున్నాం. కానీ వేద చెప్తుంది అత్ర జన్మ సహస్రాణ సహస్రైరతి సప్తమ కదాచిల్ లభతే జత్తు మానుష్యం పుణ్య సంచయ. 1000 కోట్ల జన్మలు గడిచిపోయిన తర్వాత ఆయా జన్మలు చేసినటువంటి పుణ్యం కొద్ది ఒక్క మానవం వచ్చింది. అందున శ్రీవైష్ణవ జన్మ చక్రాంకితాలు ధరించేటువంటి జన్మ రావడం ఎంత అదృష్టం. సామవేదంలో ప్రమాణం ఉంది. ఏది పవిత్రం? అగ్ని పవిత్రం. అగ్ని కన్నా సుదర్శనం పవిత్రం. నేమి పవిత్రం. అర పవిత్రం. అన్నిటికన్నా బాహుమూలాల్లో శక్తిచక్రం ధరించినటువంటి శరీరం పవిత్రం అని సామవేదంలో మనకు ప్రమాణం ఉందంటే
విశ్వామిత్రుడు క్షత్రియుడు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి ఏ తపస్సు చేస్తే వైష్ణవ జన్మ వచ్చింది ఇంత గొప్ప జన్మ జన్మపరమ నిష్ట కీర్తనలో వారు తమ ఐక్యాన్ని ఉంటారు. అలాగే ఇంద్రియాల క్రౌర్యాన్ని, అలాగే ఆచార కటాక్షాన్ని, ఆచార వైభవాన్ని తెలియజేస్తున్నారు. ఇంటి జన్మలు అయిపోయాయి. రామానుజ ఇక వద్దు, ఈ యొక్క శ్రీచరణాలు నేను చేరాలి అని వారు ఆశపడతారు. ఎటువంటి ప్రతినిధులు మీరు శ్రీ గురించి చెప్పాల్సి వస్తే అంతర్మాన్ పొరపాటు నడుస్తుంటే ముందులు పిల్లలు ఏ ధర్మాలు అందా అని హెచ్చరిక చేస్తూ వస్తుంటే రామాను నడుస్తూ ఉండగా పవీతినం ఉద్ధపుండ్రవంతం జగత్పుణ్యబలం గ్రంథాస్తం శరణాగత సార్థమాహవీడే శయా శేఖరణం పతింగితీనాం ఇతిపతి ఇతి సార్వభౌమను తిరుపావజీయన్ గోదాగ్రజన్ ఉడయవన్ అనే రామాన్ని నడుస్తూ ఉంటే వెనకాల 700 మంది జీవస్వాములు 10,000 మంది శ్రీవైష్ణవ గోష్ఠి నడుస్తూ ఉంటే వైభవాలు చెప్పడం మన వల్ల వర్ణించడం సాధ్యమవుతుందా? ఒక వేదిక మీద ఇంతమంది పండితులు కూర్చుంటే ఏం భాగ్యం కదా అనుకుంటాం. ఒక వేదిక మీద 3 జీవులు ఉంటేనే ఆ భాగ్యం అనుకుంటాం. 700 మంది జీవులు వెనకాల రామాలు వెనకాల 10,000 మంది ద్వాదశ వృద్ధమున్నాడు ధరించినటువంటి శ్రీవైష్ణవ శ్రీ లెక్క పెట్టలేని జన్మలు నడిచాయా? ఎప్పుడు నువ్వు చేయలేని నిన్నందిన పాపములు మిక్కిలి దుఃఖమును అందించినహో ఎన్నడూ నీ పదసంధిని చేరగా కన్న తండ్రి తెలుగు కదవి ఇటువరా రామానుజ. నా పాపరాజు ఎప్పుడు తెలుసిన ఆకాశాన్ని దాటిపోయింది. ఆకాశానికి అంటూ ఏదో హద్దుందేమో కానీ నా పాపరాజు మాత్రం దాన్ని కూడా మించిపోయినాయా అని చెప్తాను. పూర్వకాలం వాళ్ళు వైపుష్ణంలో చెప్తారు బ్రహ్మకల్ప గీతాభవేత్యనాశం తత్ విభుషం సుజతి జంతుర్యక్షణార్థే. ఓ స్వామి ఎట్లాంటి వాడు తెలిసిన ఒక అరక్షణంలో నేను చేసే పాపం ఎట్లాంటి అంటే ఈ బ్రహ్మకల్పం అనుభవించినా కూడా తీరని పాపం చేసేటువంటి వాడు లేదు. కాబట్టి మా పాపం ఎట్లా తీయబెట్టడా ఆకాశాన్ని దాని వెళ్ళిపోయింది. కాబట్టి ఎప్పుడు మీ యొక్క శ్రీచరణాలను జరుగుతారు అంటే నిజంగా నిన్న లక్ష్మదేశులు ఇంత బాగా చేశారా? సంప్రదాయ సిద్ధం ఏంటి అంటే నైత్యానుసంధానం NAICHOA కొంతమంది అంటాం నిత్యం ధర్మ ద్వారా చేస్తారా అని చేస్తున్నాం, నిత్యానుసంధానం చేస్తున్నారా అని చేస్తున్నాం. నిత్యానుసంధానం కాదు, నైత్యానుసంధానం. పెరుమాళ దగ్గర మనం తక్కువ చెప్తారు. మన యాగ శుద్ర జనవతి సూర్యాపసవభూ మృగోదుర్మాది మరవరవసో వంచనవర శుద్ధమాభిషిక కటమహితో దుఃఖజరే అపారామీర్ణ తమ పరిచరే యోజనయోహో. శాస్త్ర మర్యాద లేదు. పాపిష్టిని చేసిన సహాయం మర్చిపోయేటువంటి వాడిని స్వామి ఎలాంటి చిత్రణ చేయాలి రాముడు చెప్పారు, నిత్యం అనుసరించారు. ఇది సంప్రదాయ సిద్ధం. కాబట్టి దీన్ని చెప్తున్నాను, లక్ష్మణ చేసి చెప్తాను. ఈ బాబా చేసిన నేను ఎలా స్వామి మీ యొక్క చిత్రణ చేయాలి. వాళ్ళు నువ్వు తీర్చిద్దామా అంటే ఆసక్తి కూడా లేదు. సదుకి స్వరూపం చాలను మీరే మంత్రణ చే అరుణాదిత్యులతో ఎన్నిటికీ తెలియక కలుగదు కదా విన్నపముల వీరులను వినగదే. కీర్తిద్దామంటే ఆసక్తి కూడా లేదండి. ఆసక్తి తప్ప ఆసక్తి కూడా లేదు. కీర్తిద్దాము ఆలకి వైభవాన్ని కీర్తిద్దామని ఆడవుతారు. రాముడు మొదలుపెట్టారు. ప్రాంతస్తుంది రామకృష్ణే ప్రతివంతమ పటిపతి శయ్యాసనం వాహనం వేదాత్మ ఏకేశ్వరో యోనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవజ సతైత వృత్తాసనాసీకణ శ్రీరిచ్చేవత నామదే భగవతి గురుమః జగత్మాపయం. ఇంత వైభవమైనటువంటి నిన్ను ఎలా నిర్వర్తించాలి? నేను శక్తి మాకు కానీ జగన్మాత గారు అప్పుడు ఏ తప్పు చేసినా సహిస్తాం. కాబట్టి ఆ వాత్సల్యాన్ని ముందు పెట్టుకొని ఏదో నాకు మాటలు లక్ష్మణదేశుడు వారు ఆచార్యులు ఎవరండి? కృపామాత్ర ప్రసన్నాచార్యులు. ఎవరు? రామానుడు. మీరు కృపామాత్ర ప్రసన్నాచార్యులు కాబట్టి దాసులు తప్పును మన్నించి ఈ స్థితిని ఆరాధిస్తారని రామానుజ మీరు వీరుడుగా చక్కగా చెవులుపెట్టి వినవలే నా యొక్క ప్రార్థనను అని చెప్తున్నారు లక్ష్మణదేశుడు. ఎన్నింటికి తెలియక కలగదు కదా. మీరు సమ్మతించి మీరు సమ్మతించి ఈ జీవుణ్ణి అనుగ్రహిస్తే తప్ప ఈ సంసార చక్రంలో వచ్చి పుట్టడము, కర్మలు చేయడము, మరణించడము, మళ్ళీ పుట్టడము, ఈ పునరవి జననం పునరవి మనకు తీరు నాకు ఎంత సైకిల్ శాస్త్రం చెప్తుంది. మనకి 2 సందర్భాలు తెలుస్తుంది కానీ వ్యక్తం చేసుకునే అవకాశం ఉండదు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనసు ఏ ఉపయోగం లేదు. కాబట్టి శరీరం ఉన్నప్పుడే ధాతు సామ్య వరాజంలో చెప్పినట్టుగా అన్ని సరిగ్గా ఉన్నప్పుడే పెద్దలు సేవించడం, శ్రీశక్తులు సేవించడం, సంప్రదాయ గ్రంథాలు సేవించడం చాలా ముఖ్యం. అంటున్నారు, మీరు కరుణించి స్వీకరిస్తే తప్ప నేను ఈ సంసార చక్రం నుంచి బయటపడే అవకాశం లేదు. కాబట్టి రామానుజ నన్ను కరుణించాలి. ఎందుకు అంటే మీరు దయతలిస్తేనే నేను బయటపడగలుగుతాను. ఇటువంటి మీరు అంటే వాళ్ళ మాత్రం చెప్తారు, ఎవరిని ఆశ్రయించాలి ఆచార్యులు. ఇటువంటి ఆచార్యులు జ్ఞానము అనుష్ఠానము కలిగిన ఆచార్యులు. రామానుజ ఇల్లు ఉదయవడి ఉదయవర్ తిరువడి ఉన్నది ఒకటే మార్గం రామానుజ తిరువడి. ஞானமுண்டான விவை நன்றாகவே உடையனான உறவை ஐந்தற்கால் ஆனினத்தி ஏனா கவள உமாமகள் ஒருவன் తానే వైకుంఠం. ఆ శ్రీమన్నారాయణ ఏం చూస్తున్నారు మనం అంటే, మీరు ఆశ్రయించిన ఆచార్యులు ఎవరు, వారి జ్ఞానం అనుష్ఠానం పెట్టి దాన్ని మాత్రం చూసుకోండి. మనలో ఎన్ని దోషాలున్నా వాటిని లెక్క పెట్టరు. కాబట్టి మీరు ఆశ్రయించినటువంటి ఆచార్యులను చూసి తానే వైకుంఠం అంటారు. ఎటువంటి ఆయన పద్మంలో అవతరించినటువంటి లక్ష్మీదేవికి భక్తగా ఉండే ఆ శ్రీమన్నారాయణుడు తానే స్వయంగా మనకు వైకుంఠాన్ని ఇస్తాడు. కాబట్టి ఆచార్య మీరే అనుగ్రహించి దాసుని మీ మనసుని చేర్చుకోవాలను అని చెప్తూ ఇంద్రియాల శౌర్యాన్ని చెప్తున్నాను. తర్వాత పంచేంద్రియముల వారు చేసి హరి వచ్చి సకల కలుషముల కాంక్షి ఇచ్చుకైన గ్రహించగా వీళ్ళకే పంచిపెట్టి నన్ను బాధించుటకే ఎంచి కనిపించగలను వచనము చేసి నువ్వు వదలను. ఇంత అద్భుతమైనటువంటి ఉన్నామంటే ఇంకా యువకులు ఏడో భక్తులు బ్రహ్మాండ వారు పెరుమాణ సనాది చేశారు. చెప్తూ ఓడలిల్లా వాటి పొందిల్లా ఆ రెండు దాంట్లో దైవత్వం ఇది చేరుకోవడానికి నా దగ్గర కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం ఏ సాధనము లేదు. నువ్వు కాదండి ముందుకు వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఆ బీజం అనన్య అదేనమాట. శరణాగతి చేసినా కూడా పెరుమాణకు ఉపయోగ వెళ్ళడం లేదేంటి అని ఇందిరామయ వైపరాలు ఉపయోగించి ఎన్నయం కాలబంకయం నన్నిరామగై పరివాణ్యం అంటున్నాయి. ఇంత శరణాగతి చేసినా కనిపించకుండా ఉన్నవారు స్వామి ఇంకా ఎందుకు నన్ను అనుభవించట్లేదు అని హనుమంతుడు వైకుంఠంలో వేరు చేసుకుంటే ఒక శ్లోకం ఉంది. వైకుంఠే పరలోకే శ్రీయాశాంతం జగత్పతి ఆస్తే విష్ణు రచించాత్మ అత్తే భాగవదేశ. ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు ఏ చీపు చింత లేకుండా ఆనంద స్వరూపుడే భక్తులతోని భాగవతులతో అంటే నిత్యులతోని పుత్రులతోని ఆయా కలిసి ఆనందిస్తూ ఉంటాడు. ఈ శ్లోకాన్ని గుర్తించుకుని అమ్మవారు చెప్తారు, ఆహా స్వామి నాకు ఇంద్రియాలించి అవి ఏవేవో పనులు చేయకుండా అవన్నీ కూడా నీ అందే ప్రవర్తించేట్టు నన్ను చేసి నువ్వు అక్కడ కూర్చొని అంతమంది కూర్చొని ఏం చేస్తుందో తెలుసా, చూడండి మన అమ్మాళ్ళ వారు ఇంద్రియాలతో దోషపడుతున్నారు, చూడండి చూడండి అని ఎంజాయ్ చేస్తున్నావు కదా. నిన్ను ఆశ్రయించిన వాళ్ళ దగ్గరికి వస్తే ఒక 5 పెట్టి ఇప్పుడు చిన్న వాళ్ళకి నాకు ఎట్లా ఉంటుందో అలా 5 పెట్టి ఇచ్చిస్తున్నావు కదా స్వామి. ఇక్కడ 5 ఇంద్రియాన్ని 5 వ్యక్తుల్లో వచ్చారు అమ్మాళ్ళ వారు. ఒక 5 మనుషులు వచ్చి బయట సూడా పడుతుంది హింస చేస్తుంటే ఎట్లా ఉందో ఆ ఇండియాల గౌరవం ఎన్నో సేవించాలనుకుంటుంది. ఎంతో మంది పెద్దల శ్రీపాద చరణాన్ని గుడి తాకాలనుకుంటుంది. ఎవడో తెలియదు లౌకికమైన విషయాలు ఎక్కడ లేని విషయాలు వస్తాయి. ఆదివారం వచ్చింది, సినిమాలు వచ్చిందని చాలు ఎక్కడ లేని విషయాలు వస్తాయి. పెద్దలు సేవించాలి, శిశువులు వినాలి అని ముందు కోరియాలి, ఏవో కోరికలు. ఆ ఇండియాల గౌరవం నుంచి నేను తప్పలేకపోతున్నాను. ఎందుకు స్వామికి ఇబ్బంది పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్ నమ్మాని వారి యొక్క ఆ భాష అర్థాన్ని సులభమైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి అందించారు. ఆ ఇండియా గౌరవం స్వామి కరుణించాల్సింది మీరు చివరిగా మాదిదాసులు ముగిస్తారు. భాగవత్ మహాత్మ్యం పాత్మపురాణాన్ని చెప్పబడింది. భాగ్యోదయేన బహుజన్మ సమాధికేన సత్సంగమంచ లభతే పురుషో యదా. ఒకడు చాలా గొప్ప పుణ్యం చేశాడు. వాడు చేసిన పుణ్యాన్ని పరమాత్మ ఎక్కడుతుంటే అది మేలు పడుతుంది, దాటిపోతున్నాడు, మేలు పడుతున్నాడు, అలా పెరిగిపోతున్నాడు. ఏం చేయాలి అని ఇరులోకంలో ఉండే సౌఖ్యాలు అన్నీ ఇచ్చి అది కూడా సరిపోక ఒక్క క్షణం రావాలి ఖర్చులో పూజ తీసుకువెళ్ళిపోయాడు. ఒక క్షణం
భావన గోష్ఠి ఇలా ఉంచి తీసుకెళ్ళిపోయాడు. అంటే భావన గోష్ఠి సత్సంగం అంత గొప్పది. ఆ భావన గోష్ఠి సత్సంగంలో ఉండడం అంటే ఎన్నో చెప్పడం. కాబట్టి పెద్దలకు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆలోచించాలి. లక్ష్మణేశ్వర యొక్క వైభవం మాటలు వర్ణింపలేదు. మనకున్న సమయంలో కొద్దిగా పంచుకునే ప్రయత్నం రాసు ముందుగానే చెప్పాడు. ప్రవచనం కాదు కూడా అనుభవం. ఇప్పటికైనా రవికుమారాచార్య అన్న పేరు తప్పనే త్యాగరాజాచార్య అనే పేరు కూడా పెట్టుకోవాలని కాబట్టి 4 నిమిషాల గురించి అధ్యక్షుల వారికి ఒక ఉపకారం చెప్పారు. చేసే ఉపకారం ఏమైనా ఉందంటే ఏమీ చెప్పలేదు, సమయాన్ని సద్వినియోగం చేయండి అని సారవంతంగా వినియోగించడం దాసు భావిస్తున్నాడు. ప్రార్థన శ్రీపదే రమ్యజామాత్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.